ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు కేటగిరీ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. లేదా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే సో మెనీ ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్స్ ఏంటంటే దానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా, ఆన్లైన్లో ఉంటుందా, అండ్ అప్లికేషన్ ఫీ ఎంత, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఒక పీజీ కంప్లీట్ చేసిన వారు మల్టిపుల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నట్టయితే నా యొక్క కంప్లీట్ అయిన పీజీ ద్వారా నేను ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇఫ్ నా సబ్జెక్ట్లో వేకెన్సీస్ లేకపోతే అదర్ సబ్జెక్ట్ అప్లై చేసుకోవచ్చా అంటూ కూడా ఎలిజిబిలిటీ విషయంలో సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనం కేటగిరీ 2 నోటిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి సిలబస్ ఏంటి, ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికి క్వాలిఫైడ్ మార్క్స్ అనేది ఉంటుందా, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఎన్ని మార్క్స్ రావాలి, అండ్ రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుందనే డౌట్స్ ఉంటాయి. సేమ్ టైం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ 2కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వెయిటేజ్ అనేది ఏమన్నా ఉంటుందా, యూజీసీ నెట్ సెట్ ఉన్న వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, యూజీసీ నెట్ సెట్ లేని వారికి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సేమ్ టైం ఒకవేళ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని నేను సెలెక్ట్ అయినట్లయితే ఈ యొక్క పిహెచ్డి ప్రోగ్రామ్ ప్రాసెస్లో భాగంగా నేను కాలేజ్కి ఎంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, నేను జేఆర్ఎఫ్ క్యాండిడేట్ని, ఒకవేళ నాకు సెలెక్ట్ అయ్యిందనుకో ఈ కేటగిరీ 2లో నాకు ఫెలోషిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న కేటగిరీ 2 నోటిఫికేషన్ సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే కంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఉన్న పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్లో వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది నోటిఫికేషన్ మనకు 24th ఆగస్ట్ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజే మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము. సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే డీటెయిల్ వీడియో చేయండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. అండ్ తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 25th ఆగస్టు 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి 26th ఆగస్టుతో స్టార్ట్ అవుతుంది. వితౌట్ లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవడానికి మనకు 25th సెప్టెంబర్ 2026 లాస్ట్ డేట్ అని ఇచ్చారు. విత్ లేట్ ఫీ వచ్చేసి 1st అక్టోబర్ 2026 వరకు 2000 రూపీస్ తోటి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్ డేట్స్ అని ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ తర్వాత మనకి ఇక్కడ పిహెచ్డికి సంబంధించి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది డౌన్లోడ్ చేసి మీరు ఒకటే పేపర్కి అప్లై చేశారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మల్టిపుల్ పేపర్స్కి అప్లై చేసినట్టయితే దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ పేపర్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ స్కెడ్యూల్ని బేస్డ్ చేసుకొని మీరు వాటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా అనేది చూసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే ఇచ్చారు. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి మీ పీజీలో, అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ రావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో మెన్షన్ చేశారు. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, రిజల్ట్ రాని విద్యార్థులు కానీ అప్లై చేసుకోవాలా చేసుకోకూడదా అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో అయితే ఇచ్చారు. మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న కేటగిరీ 2కి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయని అయితే మీరు చూడొచ్చు. మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఆల్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు అరబిక్ నుంచి తెలుగు వరకు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆయా సబ్జెక్ట్స్లో పిహెచ్డి వేకెన్సీస్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకొని దానికి మనం ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేయాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఓరియంటల్ లాంగ్వేజెస్ సంబంధించి 2 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. అరబిక్ అండ్ తెలుగులో మాత్రమే ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ తీసుకున్నట్టయితే
ఇక్కడ సోషల్ సైన్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో వచ్చేసి ఎకనామిక్స్ నుంచి మనకు సోషల్ వర్క్ వరకు ఇచ్చారు. మరి ఎకనామిక్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సోషల్ వర్క్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, హిస్టరీకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, లైబ్రరీ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. లాకి సంబంధించి ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ వచ్చేసి మనకు అప్లై జియో కెమిస్ట్రీ నుంచి టోటల్గా మనకు జ్వాలజీ వరకు ఇన్ఫర్మేషన్ తోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ సంబంధించి కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటివ్స్ అయితే ఇచ్చారు. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సిలబస్ అయితే ఇచ్చారు. సిలబస్ ఇంకా అప్డేట్ చేయలేదు, సిలబస్ త్వరలోనే అప్డేట్ చేస్తారు. బట్ మనకు సంబంధించిన టెలిగ్రామ్లో ఆల్రెడీ 2025లో కండక్ట్ చేసిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేశాము. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను వీడియోలోనే. సో మీరు జస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వీడియో స్కిప్ చేసి చూస్తే సరిపోతుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో పిహెచ్డికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు సంబంధించి పిహెచ్డీలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రీడ్ చేసి క్లియర్గా అనిపించిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. వీడియోలో మేము అన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోవచ్చు కాబట్టి మీరు స్వయంగా దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ అనేది రీడ్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఫ్యాకల్టీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఆల్ లాంగ్వేజెస్ ఇచ్చారు. దాంట్లో ఉన్న టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మనకు 31+3 అని అయితే ఉన్నాయి. ఇక్కడ 3 అంటే ఏంటి సార్, +3 అంటే అని అడుగుతారు. +3 కానీ +1 కానీ మీకు పర్టికులర్ సబ్జెక్ట్ పక్కన ఉంది అంటే అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి అనమాట. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏవైతే ఉంటాయో మీరు కనుక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అనేది మీకు ఎన్ని ఉన్నాయనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటేనేమో అందరూ ఎలిజిబుల్ అవుతారు. మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా అన్రిజర్వ్డ్లో ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతారు. డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉమెన్ అనమాట. సో అది ఉమెన్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఆ పర్టికులర్ కేటగిరీలో ఉన్న వాటికి. అన్రిజర్వ్డ్లో ఉమెన్ ఉంటేనేమో ఏ కేటగిరీ ఉమెన్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ కేటగిరీ రిలేటెడ్ ఉమెన్లో మాత్రం ఆ కేటగిరీ రిలేటెడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇలా మనకు లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇచ్చారు అండ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు, కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీంతో పాటు సో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో యాజ్ పర్ వెబ్సైట్ ప్రకారం, వెబ్సైట్లో ఉన్న ఆర్డర్ ప్రకారం అయితే మనం వెళ్దాం. వెబ్సైట్లో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి 25th ఆగస్ట్ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతకంటే ముందు రోజే మనకు 24th ఆగస్ట్ రోజే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. సో దాని తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి డీటెయిల్ వీడియో చేస్తున్నాము. అండ్ మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే 26th ఆగస్టు 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్ వీడియో చేశాము. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్డి అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయకండి, మిస్టేక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అప్లికేషన్ వచ్చేసి 26th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరే చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 25th సెప్టెంబర్ 2026 అయితే లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ. మరి యాక్చువల్ ఫీ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు కనుక ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మనకు 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మీరు ఒక సబ్జెక్ట్కి అప్లై చేస్తే. కొందరు స్టూడెంట్స్ వచ్చేసి మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ తెలుగు చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను అనుకుంటే నేను తెలుగుకి అప్లై చేయొచ్చు, కెమిస్ట్రీకి అప్లై చేయొచ్చు, అండ్ కెమిస్ట్రీ ఈక్వాలెంట్ పిహెచ్డీలకు కూడా అప్లై చేయొచ్చు. అలాంటప్పుడు నేను మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసినట్టయితే మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసేటప్పుడు ఈచ్ సబ్జెక్ట్కి 2000 అలా మీరు 3 సబ్జెక్ట్స్కి అప్లై చేస్తే 2000 పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 6000 అయితే పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. సో మీరు ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేస్తారని డిసైడ్ చేసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ సేమ్ ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే మనకు 1500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేస్తే అన్ని 1500 అయితే పే చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ సబ్జెక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేయాలి అనుకునే ముందు సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడాలి, ఈక్వాలెంట్ డిగ్రీస్ చూడాలన్నమాట. దానికి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ 2000 రూపీస్ కానీ 1500 రూపీస్ కానీ పే చేసి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే 25th సెప్టెంబర్ 2026 అయితే లాస్ట్ డేట్ యాజ్ పర్
పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం డేట్స్ ఎక్స్టెండ్ చేయడానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. ఎక్స్టెండ్ చేస్తారనే హోప్ పెట్టుకోకండి. సో ఇది మ్యాక్సిమం ఇదే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ విత్ లేట్ ఫీ తోటి కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు 1 అక్టోబర్ 2026 వరకు. విత్ లేట్ ఫీ అంటే రూల్స్ ఏంటంటే ఓసీ కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఆల్రెడీ 2000 అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ లేట్ ఫీ వచ్చేసి 2000 కాబట్టి మొత్తం 4000 పే చేయాల్సి ఉంటుంది పర్ పేపర్కి. ఒకవేళ మీరు కనుక సో ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంది. విత్ లేట్ ఫీ 2000 తోటి ఎంత అంటే 3500 రూపీస్ అనేది పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. విత్ లేట్ ఫీ తోటి మీరు 26 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ 2026 మధ్యలో కనుక అప్లై చేసుకున్నట్టయితే 3500 పర్ పేపర్కి మీరు రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, ఒకవేళ ఓసీ ఆర్ నాన్ లోకల్ అయితే 4000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం మనకు డేట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ మనకు సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ అనేది ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే. ఇఫ్ ఎగ్జామినేషన్లో ఏమైనా రివైజ్డ్ డేట్స్ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఏ డేలో ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది డేట్స్ మనకు మెన్షన్ చేయలేదు. బట్ మనకు డే 1, డే 2, డే 3 అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డే 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేట్ తీసుకోండి. మనకు సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ కానీ అదర్ వాట్ ఎవర్ ఏది ఇచ్చినా సరే. ఇప్పుడు మనకు అక్టోబర్లో వచ్చేసి 10th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం. ఫస్ట్ డేలో 10thలో ఉంటుంది, సెకండ్ డే 11thలో ఉంటుంది, థర్డ్ డే 12thలో ఉంటుంది అనుకుందాం. డే 1లో, డే 2లో, డే 3లో మీరు ఇప్పుడు 2 పేపర్స్కి ఎలిజిబుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంఏ తెలుగు చేశాను. సేమ్ టైం నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా ఉంది అనుకుందాం. ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా ఉంది. ఇప్పుడు నేను 2 పేపర్స్కి అప్లై చేసుకుంటే ఒకవేళ 2 పేపర్స్లో నాకు తెలుగులో వచ్చిన పిహెచ్డీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీలో వచ్చిన జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఈ రెండింటికి అప్లై చేస్తే సేమ్ డేలో ఉందా, సేమ్ టైమింగ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి మీకు ఈ టేబుల్ అయితే యూజ్ అవుతుంది. అలా మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసేవారికి ఇది యూజ్ అవుతుంది. మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేయను అనుకుంటే దీంతో మీకు పెద్ద ప్రాబ్లం లేదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎంఏ తెలుగు సంబంధించి నేను చూస్తాను తెలుగు ఏ రోజులో కండక్ట్ చేస్తున్నారనేది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన టైమింగ్స్ ఇచ్చారు. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 ఇచ్చారు. సెషన్ 1 వచ్చేసి 9:30 AM నుంచి 11 AM మధ్యలో కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 2 వచ్చేసి సేమ్ డేలోనే మనకు 12:30 PM నుంచి 2 PM కండక్ట్ చేస్తున్నారు. తర్వాత సెషన్ 3 వచ్చేసి 3:30 PM నుంచి 5 PM మధ్యలో అయితే కండక్ట్ చేస్తున్నారు. డే 1లో వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. డే 1లో సెకండ్ సెషన్లో వచ్చేసి ఈ సబ్జెక్టులు కండక్ట్ చేస్తున్నారు. డే 1లోనే థర్డ్ సెషన్లో వచ్చేసి ఆ సబ్జెక్టులు కండక్ట్ చేస్తున్నారు. అలా సేమ్ యాస్ డే 2, డే 3కి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ నేను తెలుగుకి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి 123 ఏదైతే ఉందో దీనికి నేను ఎలిజిబుల్ అవుతాను. తెలుగు ఓరియంటల్ లాంగ్వేజెస్కి ఎలిజిబుల్ అవుతాను. సేమ్ టైం ఇక్కడ ఉన్న తెలుగు కూడా ఎలిజిబుల్ అవుతాను. ఇక్కడ నేను ఓరియంటల్ లాంగ్వేజెస్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సేమ్ టైం 113 కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నాకు డే 2లో వచ్చేసి ఏంటంటే సెషన్ 1లో ఉంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్జామ్ నాకు 11 AMకి అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3 PMకి స్టార్ట్ అవుతుంది. నేను తెలుగుకి అప్లై చేసి ఒకవేళ అంటే ఈ రెండింటికి కూడా 2000 పే చేయాలి. ఒకవేళ మీరు ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 2 పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే, లేదు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 2 టైమ్స్ పే చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు తెలుగుకు సంబంధించి రెండింటికి ఎలిజిబుల్ అవ్వాలంటే 2 పే చేస్తే ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించిన రూల్స్ ప్రకారం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్ మధ్యలో డ్యూరేషన్ వచ్చేసి ఒక 3 hours ఉంది కాబట్టి 11 నుంచి 12కి, 12 నుంచి 1కి, 1 నుంచి 2కి సో ఈ ఎగ్జామ్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మధ్యలో గ్యాప్ ఉంది, నేను రీచ్ అవ్వగలుగుతాను. ఇలా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. దానికి కాంప్లికేటెడ్గా టైఅప్ అయింది అనుకోండి, మనం ఎగ్జామ్ అనేది రాయలేము. నేను ఇప్పుడు తెలుగు రాయడానికి ఛాన్స్ ఉంది. కెమిస్ట్రీకి అప్లై చేద్దాం అనుకున్నాను కాబట్టి కెమిస్ట్రీ వచ్చేసి ఏ డేలో ఉందంటే డే 3లో ఉంది. సో డే 2లో వచ్చేసి ఏమో తెలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది నేను రాయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు మార్నింగ్ సెషన్లో ఇది ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇది ఉంది కాబట్టి రెండింటికి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ సెంటర్లో ఎగ్జామ్ ఉంటే నో ప్రాబ్లం. బట్ డిఫరెంట్ సెంటర్స్లో ఉంటే మనం ట్రావెలింగ్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి అది చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నాకు ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది అండ్ సేమ్ టైం ఎంఎడ్ కంప్లీట్ అయిపోయింది. నేను కామర్స్కి ఎలిజిబుల్ అవుతాను, ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అవుతాను. ఈ 2 పేపర్స్ అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందా, పాసిబిలిటీ ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది చూడాలి. నాకు సంబంధించి కామర్స్ వచ్చేసి 201 ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అండ్ సేమ్ టైం 301 వచ్చేసి ఎడ్యుకేషన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఎంఎడ్ ద్వారా ఎడ్యుకేషన్కి అప్లై చేసుకుంటాను, సేమ్ టైం ఎంకామ్ ద్వారా కామర్స్కి అప్లై చేసుకుంటాను అనుకోండి. అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో 301 ఎగ్జామ్ అనేది మనకి ఏ టైంకి అయిపోతుంది? 11 AMకి అయిపోతుంది. 12:30
1:30 PM వచ్చేసి ఏంటంటే కామర్స్ ఉంది. సో దీనికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 1 అవర్ అనేది ఉంది. ఇప్పుడు హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తారు. సేమ్ సెంటర్ ఇచ్చారనుకోండి మనకు ప్రాబ్లం ఉండదు. కానీ వేరే సెంటర్లో ఉందనుకోండి, ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వితిన్ సేమ్ టైంలో అనదర్ సెంటర్కి రీచ్ అవ్వాలంటే 1 అవర్ అనేది మీకు హైదరాబాద్లో ఎంత నియర్ బై డిస్టెన్స్ అయినా కూడా మీకు సరిపోదు. కాబట్టి ఇలా కొంచెం టైం కాంట్రవర్సీ ఉన్నట్టయితే అప్లై చేసుకోకండి. అప్లై చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయలేం కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఒకటే ఇస్తారు అని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అప్లై చేస్తున్నాను, ఎడ్యుకేషన్కి అప్లై చేస్తున్నాను అనుకోండి, ఈ 2 పేపర్స్ సేమ్ సెషన్లో ఉన్నాయి అంటే మీరు ఏదో ఒకటే రాయడానికి ఛాన్స్ ఉంటుంది, 2 రాయలేరు. కాబట్టి సో మీరు సెషన్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. జస్ట్ సెషన్స్ విషయంలో క్లారిటీ వస్తుంది. సో సేమ్ సెషన్లో కండక్ట్ చేసే పేపర్స్ని మ్యాక్సిమం మీరు అప్లై చేయకండి. అదర్ సెషన్లో చేసేది ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ పేపర్స్ అప్లై చేసేవాళ్ళు, ఒకటే పేపర్ అప్లై చేసేవారికి ఈ ప్రాబ్లం అయితే ఉండదు. మరి మల్టిపుల్ పేపర్స్కి అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి సార్, నేను చేసిన పేజీస్ ద్వారా అది ఎలా తెలుస్తుందంటే అలైడ్ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది, ప్రతి టాపిక్ కవర్ చేయాలి. కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి, సార్ నేను ఇక్కడ ఎంఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ చేశాను, ఎంఎస్సి సబ్జెక్ట్ రిలేటెడ్ దీంట్లో లేదు, లేదా నేను మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేశాను, మాస్టర్ ఆఫ్ జర్నలిజం దీంట్లో లేదు, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ చేశాను దీంట్లో లేదు, మరి నేను అప్లై చేసుకోవచ్చా అని సో మెనీ ఆస్పెక్ట్స్ అవుతారు. మీ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉంటేనే ఆ లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్లో మీ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ సబ్జెక్ట్ నేమ్ దాంట్లో లేదు అంటే మీరు యొక్క పిహెచ్డి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని అర్థం. అండ్ సేమ్ టైం వేరే అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకవేళ మీ పీజీ అనేది ఈక్వలెంట్ టు అదర్ సబ్జెక్ట్ అనుకోండి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్లో మీ పీజీ నేమ్ లేదు అంటే మీరు డిసైడ్ అవ్వకండి. అలైడ్ సబ్జెక్ట్లో మేబీ మీరు పీజీ చేశారు కాబట్టి ఆ పీజీ ఈక్వలెంట్ సబ్జెక్ట్ నేమ్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోండి. అలైడ్ సబ్జెక్ట్స్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ 2 కోసం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తుందంటే ఆర్ట్స్లో కండక్ట్ చేస్తుంది, ఓరియంటల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తుంది. ఆర్ట్స్ వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళ్, మరాఠీ, వాటెవర్ ఏవైతే మనకు పీజీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఆర్ట్స్ అని అంటాము. తర్వాత ఓరియంటల్ లాంగ్వేజెస్ కూడా కొన్ని లాంగ్వేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ తప్ప రిమైనింగ్ లాంగ్వేజెస్ అన్ని ఓరియంటల్ లాంగ్వేజెస్ కింద తీసుకుంటారు. తర్వాత సోషల్ సైన్స్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ యాడ్ అండ్ అదేవిధంగా సోషియాలజీ, సోషల్ వర్క్ అలాంటివన్నీ వచ్చేసి దీంట్లో రావడం జరుగుతుంది. కామర్స్ ఎడ్యుకేషన్లో వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంఏడ్కి సంబంధించి ఉంటుంది. లాలో లా ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్కి సంబంధించి మేనేజ్మెంటే. సైన్స్లో వచ్చేసి ఆల్ సైన్స్ గ్రూప్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి ప్రతి సైన్స్. సో సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎన్ని ఉంటాయి, ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉంటాయి, తర్వాత ఫార్మసీలో ఫార్మసీ రిలేటెడ్ ఉంటాయి, టెక్నాలజీలో టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి గివెన్ కండక్టెడ్ అంటూ అనెక్సరీ 1 అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనెక్సరీ 1లో ఏముంది, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది. అండ్ ఇక్కడ కండిషన్స్ చూడండి. ఫస్ట్ థింగ్, కండిషన్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కంటే, అది ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కేటగిరీ 2 కింద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ మీరు కనుక ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ ఆర్ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వచ్చేసి 55% అనేది ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీరు పాస్ అయి ఉండాలి. సార్ నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, పర్సూయింగ్లో ఉన్నాను, 4th సెమ్ ఎగ్జామ్ ఇప్పుడే రాస్తున్నాను, నేను అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, అదర్ ఈక్వాలెంట్ డిగ్రీస్ ఏదైనా సరే ఆల్రెడీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి ఓసీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే పీజీలో ఖచ్చితంగా 55% వచ్చి ఉండాలి. ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5% మార్క్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 50% ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, ఆ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉండాలి. ఆ పీజీలో మీకు ఓసీ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 55% ఉండాలి. ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 50% ఉంటే సరిపోతుంది. సార్ నేను బీసీ కేటగిరీ స్టూడెంట్స్నే బట్ ఏపీ నుంచి అప్లై చేస్తున్నాను, నాకు 50 ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటే కుదరదు. సో మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా 55% అనేది ఉండాల్సి ఉంటుంది. అది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేస్తాం కాబట్టి మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఈక్వలెంట్ డిగ్రీనా కాదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను ఎంకామ్ పాస్ అయ్యాను,
ఎంకామ్ కంప్లీట్ చేశాను అనుకోండి, నేను ఇప్పుడు ఎంకామ్లో వేకెన్సీస్ లేవు, నాకు ఎంకామ్కి సంబంధించి కామర్స్లో వేకెన్సీస్ లేవు, మేనేజ్మెంట్లో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, నేను మేనేజ్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. యాజ్ పర్ అలైడ్ సబ్జెక్ట్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు కామర్స్లో వేకెన్సీస్ లేవు కాబట్టి కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మేనేజ్మెంట్లో సీట్ కావాలని ఫైట్ చేయడానికి లేదు. మీరు మేనేజ్మెంట్లో సీట్ కావాలనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ కూడా మేనేజ్మెంట్కి అప్లై చేయాలి విత్ ఈక్వలెంట్ డిగ్రీ తోటి. ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మీరు మేనేజ్మెంటే క్వాలిఫై అయితే అప్పుడు మీకు మేనేజ్మెంట్ సీట్ ఇస్తారు. సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ సార్ నాకు యూజీసీ నెట్ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, అండ్ దానికి సంబంధించి ఫెలోషిప్ కూడా ఉంది అని చెప్పి ఆస్పిరెంట్స్కి ఇక్కడ మనకి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కనుక యూజీసీ కానీ సిఎస్ఐఆర్లో కానీ ఐసీఎంఆర్లో కానీ ఐసీఏఆర్లో కానీ డీబీటీలో కానీ ఇన్స్పైర్ ఫెలోషిప్ కానీ ఎన్సీఎస్ఎఫ్ కానీ ఎన్సీఎస్టీ కానీ ఇలాంటి వాటిలలో కనుక మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కేటగిరీ 1 అడ్మిషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కనుక మీకు సీట్ రానట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో కనుక మీకు కేటగిరీ 1లో మీకు రాలేదు అంటే, ఫెలోషిప్ బేస్డ్ మీకు సీట్ రాలేదు అంటే మీరు కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది అందరికీ మ్యాండేటరీ. ఈవెన్ మీకు నెట్ ఉన్నా, జేఆర్ఎఫ్ ఉన్నా, తెలంగాణ సెట్ ఉన్నా కూడా అందరూ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాల్సిందే. ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై కూడా కావాల్సిందే. సో ఆల్రెడీ నాకు జేఆర్ఎఫ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా అంటే పాసిబిలిటీ లేదు. కేటగిరీ 2 వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ అందరికీ మ్యాండేటరీ. సార్ మరి నాకు నెట్ లేదు, సెట్ లేదు, నాకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఓన్లీ పీజీ మాత్రమే ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ పీజీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కేటగిరీ 2 నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఎవరికైతే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ నెట్ సెట్ ఉండదో వారిని ఉద్దేశించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన వారు సో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసి మీరు పిహెచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. కాకపోతే సో మరి నెట్ సెట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, మాకు నెట్ సెట్ క్వాలిఫై అయ్యాముగా అంటే వాళ్ళకు కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది, వాళ్ళకి వెయిటేజ్ అయితే ఇస్తారు. నెట్ సెట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నెట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి స్టూడెంట్ ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి బేస్డ్ ఆన్ మీ సిలబస్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి బెటర్ స్కోర్ తెచ్చుకుంటే ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు. ఇంటర్వ్యూలో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే మీకు ఈజీగా పిహెచ్డీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనదర్ లైన్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మీరు యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ లేదా పిహెచ్డీ ఓన్లీ కానీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయినా కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సిందే. ఇలా మీరు యూజీసీ నెట్ ఆర్ ఎనీ కేటగిరీలో మీరు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసి ఎంట్రన్స్ టెస్ట్కి అయితే రాయాల్సిందే. అది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మెయిన్ లైన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్యాండిడేట్ అనేవారు దోజ్ హు ఆర్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ నాట్ రిజల్ట్ డిక్లేర్డ్, రిజల్ట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఎగ్జామ్ రాసేసారు, ఇంకా రిజల్ట్ రాలేదు అంటే మీరు నాట్ ఎలిజిబుల్. పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇప్పుడే రాస్తున్నారు అయినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. పీజీ పాస్ అయ్యి ఉండాలి సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. అండ్ తర్వాత మనం ఇప్పుడు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ అనేది మీరు ఎలిజిబులా కాదని తెలుసుకొని అప్లై చేయాలి. వెబ్సైట్లో మనకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉండవు దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెస్ట్ అండ్ మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది కండక్టెడ్ త్రూ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకి మనకు సిబిటీ మోడ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లైక్ మనకు యూజీసీ నెట్ కానీ తెలంగాణ సెట్ కానీ ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా అయితే మనకు కంప్యూటర్ సెంటర్స్ అలాట్ చేస్తారో ఆ విధంగా మనం సెంటర్ అలాట్ చేశారు, ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందుకే స్టార్టింగ్లో చెప్పాను మీకు ఫస్ట్ 2 పేపర్స్కి అప్లై చేశారు. తెలుగు అనేది ఒక సెంటర్లో పడింది, ఇంగ్లీష్ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి కెమిస్ట్రీ అనేది వేరొక సెంటర్లో పడింది. రెండింటిని రాయడానికి మేనేజ్ చేసుకోవడానికి టైం సరిపోతుందా సరిపోదా, సేమ్ డేలో ఉందా డిఫరెంట్ డేలో ఉందా సేమ్ సెషన్లో ఉందా చూసుకోమని చెప్పాను. సో మనకు డిఫరెంట్ సెంటర్స్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఏదైతే ఖచ్చితంగా అప్లై చేయాలనుకుంటారో అలాంటి రిలవెంట్ పేపర్స్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ని వచ్చేసి మనకు 70 మార్క్స్ కింద వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. 100 మార్క్స్ని 70 మార్క్స్ కింద వెయిటేజ్ తీస్తారు. నార్మల్గా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు, బట్ దాన్ని 70% వెయిటేజ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు, దాన్ని యాడ్ చేస్తారు. సో టోటల్ మీకు 100 మార్క్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ టోటల్ స్కోర్ ఎవరికైతే టాప్లో రావడం జరుగుతుందో వాళ్ళకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ 30 మార్క్స్ ఏ విధంగా అలకేట్ చేస్తారనేది కూడా నేను వెయిటేజ్ తోటి డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాము. కొంత వీడియో లెంతీగా ఉండొచ్చు, బట్ మళ్ళీ వీడియోస్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఈ వీడియోలోనే మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేయాలి అనుకుంటున్నాము. మా టీం కూడా సజెషన్ అదే చేశారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకి ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే 100 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ దానికి సంబంధించి కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా దాన్ని 70% వెయిటేజ్ తీస్తారు. అది ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి
ఇక్కడ టాపిక్ అయితే వద్దు. జస్ట్ మీరు ఇప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది మాత్రమే అనుకోండి. అండ్ ఇక్కడ మనకు సంబంధించి ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 3 or 4 వెరైటీస్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పారు. MCQs మోడలే ఇస్తారు, అయినా కూడా దాంట్లో 3 or డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. లైక్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనే ఆప్షన్ ఉండొచ్చు, లేదా అనాలజీకి సంబంధించి ఉండొచ్చు, క్లాసిఫికేషన్స్ ఉండొచ్చు, మ్యాచింగ్ ది ఫాలోయింగ్స్ అని ఇవ్వచ్చు, కాంపరెన్సేషన్స్ ఇవ్వచ్చు, రీసెర్చ్ స్టడీకి సంబంధించి, ఎక్స్పెరిమెంట్కి సంబంధించి, థియరటికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి డిఫరెంట్ ప్యాటర్న్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వచ్చు. క్వశ్చన్ పేపర్ అనేది సో మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్స్ని మన యొక్క టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వచ్చేసింది కాబట్టి మీరు టెలిగ్రామ్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్స్ అయితే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెలిగ్రామ్ అయితే ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లింక్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే రైట్ సైడ్ కార్నర్లో మనకు 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి సో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ OU PhD క్వశ్చన్ పేపర్స్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ ఆప్షన్లో OU PhD క్వశ్చన్ పేపర్స్ అని సెర్చ్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ OU PhD క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేస్తున్నాను. సో మళ్ళీ సో మెనీ ఆస్పిరెంట్స్ గ్రూప్లోకి వచ్చేసి టెక్స్ట్ చేస్తారు, సార్ OU PhD క్వశ్చన్ పేపర్స్ సార్ అంటూ. ఈ విధంగా మీరు సెట్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా సెట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అనేది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ పేపర్స్ కోసం అంటే మన టెలిగ్రామ్లోకి రావాలి. టెలిగ్రామ్లోకి వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ OU PhD క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేశాను. ఈ విధంగా సెట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి యారో మార్క్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ పైన క్లిక్ చేసి మనం క్వశ్చన్ పేపర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ అప్ పైన క్లిక్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్స్ అనేది డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. OU PhD ఎంట్రన్స్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు లా అని అయితే ఉంది. లా మీన్స్ ఎవరైతే లా కోసం అప్లై చేసుకుంటున్నారో PhD ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇది కన్నడకు సంబంధించి, ఇది హిస్టరీకి సంబంధించి. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ యారో మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయినాక ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి వ్యూ క్వశ్చన్ పేపర్ ఆప్షన్లో మీ మొబైల్లో ఏదైతే సపోర్ట్ చేస్తుందో దాని ద్వారా చూడొచ్చు. ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అని అయితే ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హిస్టరీ 27th April 2025లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనకు 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అంటూ అవ్వంటూ ఇవ్వంటూ క్వశ్చన్స్ అయితే డిఫరెంట్ సెషన్స్లో అయితే అడుగుతారు. మీరు ఈ క్వశ్చన్ పేపర్ని అయితే రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు సంబంధించిన 100 క్వశ్చన్స్ అనేది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అడిగారు అనే ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో అయితే డిస్ప్లే అవుతుంది. 100 క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. ఇలా నాట్ ఓన్లీ హిస్టరీ సబ్జెక్ట్, ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర 2022 సెషన్ సంబంధించి 2025 సెషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మీరు ఈ యొక్క యారో మార్క్స్ క్లిక్ చేస్తూ ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే సెట్ చేయొచ్చు. మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి సెట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనకు సంబంధించి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అండ్ మనకు సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇగ్నోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మీరు కవర్ చేయాలి. కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే కవర్ చేయాల్సి ఉంటుంది ప్రతి టాపిక్ అయితే. ఈ విధంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే అయిపోయింది. అండ్ తర్వాత మనకు సంబంధించి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో కండక్ట్ చేస్తారంటే ఎగ్జామినేషన్ మీడియం అనేది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది ఆల్ సబ్జెక్ట్స్కి. ఎక్స్పెక్ట్ ఆ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ కాకుండా మీరు తెలుగు అప్లై చేశారు, ఉర్దూ అప్లై చేశారు, ఇంగ్లీష్ అప్లై చేశారు, అండ్ హిందీ అప్లై చేశారు, సంస్కృత్ అప్లై చేశారు, కన్నడ అప్లై చేశారంటే ఆ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MSc కెమిస్ట్రీ అప్లై చేస్తున్నాను, ఇంగ్లీష్లోనే ఉంటుంది. MSc ఫిజిక్స్ అప్లై చేస్తున్నాను, ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానికి సంబంధించిన రిలేటెడ్ ఫిజిక్స్ PhD కానీ, కెమిస్ట్రీ PhD కానీ, లేకపోతే కామర్స్ PhD కానీ, మేనేజ్మెంట్ PhD కానీ, ఎడ్యుకేషన్ PhD కానీ ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. లాంగ్వేజెస్ తప్ప తెలుగు వచ్చేసి తెలుగులో కండక్ట్ చేస్తారు, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, ఉర్దూలో కండక్ట్ చేస్తారు, సంస్కృత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదనమాట మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గురించి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా లేదా ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 2000 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వ్డ్ పర్సన్స్ అయినట్లయితే
లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటంటే అప్ టు 25th సెప్టెంబర్ 2026 వరకు మాత్రమే ఈ ఫీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు 26th సెప్టెంబర్ కానీ 27th సెప్టెంబర్ కానీ 28th 29th 30 అండ్ 1st అక్టోబర్ వరకు కనుక మీరు అప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ట్రా 2000 పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అనేది మనకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాము. ఇప్పుడు ఆల్రెడీ నీకు క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలని చూపించడం జరిగింది. అలాగే ఓయూ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ అనేది సెట్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది. సిలబస్ త్రూ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. నా సజెషన్ వచ్చేసి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సిలబస్ కవర్ చేస్తూ మస్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ సిలబస్ ఇంకా అప్డేట్ చేస్తారు. మేబీ 2026 సెషన్ సంబంధించి ఏమైనా సిలబస్ చేంజ్ అయ్యిందా అనేది మనం కొత్త సిలబస్ వచ్చిన తర్వాతనే డిస్కషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో సిలబస్ టాపిక్ నేను స్కిప్ చేస్తున్నాను. సిలబస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి మనకు అడ్మిషన్ అనేది త్రూ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఓసీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మినిమం మార్క్స్ సంబంధించి క్వాలిఫైయింగ్ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ 45% అయితే ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా 45% మార్క్స్ అయితే రావాలి. 45% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. 45% అంటే మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 45 మార్క్స్ ఈక్వాలెంట్ కానీ ఎబో కానీ వచ్చినట్లయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీ జనరల్ కేటగిరీ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా 45% ఈక్వల్ కానీ ఎబో కానీ రావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ రావాలి. 100కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు 40 క్వశ్చన్స్ కరెక్ట్ కావాల్సి ఉంటుంది. 40 ఆర్ ఎబో క్వశ్చన్స్ కరెక్ట్ కావాలి. అండ్ మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేదు కాబట్టి మీరు 100కి 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రావచ్చు అనమాట. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. తర్వాత మనకు ఒకవేళ మీరు రిజర్వ్డ్ పర్సన్స్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 35% మార్క్స్ వచ్చినా కూడా మీరు క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేశారు. ఇది మనకు 100 మార్క్స్లో వచ్చేసి మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితేనేమో 45%, 45 మార్క్స్, బీసీ ఈడబ్ల్యూఎస్ అయితేనేమో 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. అలా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలోనే కొంత లెంతీ అవుతుంది. సో పూర్తిగా చూసినట్టయితే మీకు ప్రతి డౌట్కు క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన రిజల్ట్ అనేది ఓన్లీ ఈ అడ్మిషన్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025లో ఎంట్రన్స్ టెస్ట్ రాశాను సార్, క్వాలిఫై అయింది, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను, సీట్ రాలేదు, ఇప్పుడు నేను మళ్ళీ అటెండ్ అవ్వచ్చా అంటారు. అలా ఛాన్స్ లేదు. సో మీరు ఏ ఇయర్లో అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాశారో ఆ ఇయర్ సంబంధించిన మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. 2025లో మీరు రాసుంటే మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సిందే, మళ్ళీ ఆల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సిందే. అండ్ తర్వాత హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. హాల్ టికెట్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం డీటెయిల్గా. అయితే అప్లికేషన్ వీడియోలో కూడా దాని గురించి మాట్లాడుకుంటాం మనము. అండ్ తర్వాత పిహెచ్డీ అడ్మిషన్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో రిజల్ట్ ఇచ్చిన తర్వాత కీ రిలీజ్ చేసిన తర్వాత కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆబ్జెక్షన్ చెప్తారో అన్ని 200 రూపీస్ పే చేసి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ ఎప్పుడెప్పుడు చెప్పొచ్చు అంటే క్వశ్చన్స్ అనేది రాంగ్ ఇచ్చిన ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, ఆప్షన్ రాంగ్ ఇచ్చిన ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, ఇచ్చిన సిలబస్ నుంచి కాకుండా అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇచ్చినా కూడా ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలా ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మీరు చెప్పిన ఆబ్జెక్షన్ కనుక కరెక్ట్ అయినట్టయితే మీకు మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ తర్వాత మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీని గురించి మనం సపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మీకు ఇది అవసరం లేదు. మీకు ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఇదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి ఇన్ డీటెయిల్గా అయితే చూసుకోండి. దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ గురించి, కాలేజ్ ఫీ గురించి, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ గురించి, ఫెలోషిప్ ఎలిజిబిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు సంబంధించిన సూపర్వైజర్ గురించి, ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, ప్లాగరిజం సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు దీన్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి నేను డిస్కషన్ అయితే చేస్తాను మీతో. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కేటగిరీ 1 అంటే ఏంటి, కేటగిరీ 2 అంటే ఏంటి, అండ్ ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆల్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ దీన్ని అయితే ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడతాను. పిహెచ్డీలో వచ్చేసి అడ్మిషన్స్ తీసుకునే క్యాండిడేట్స్కి 2 టైప్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ అని 2 టైప్ ఆఫ్ ఉంటాయి. ఫుల్ టైమ్ వచ్చేసి ఏంటి అంటే మనం రెగ్యులర్గా మనకు సంబంధించి పిహెచ్డీ అడ్మిషన్స్
తీసుకున్న దగ్గర క్లాస్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ లైక్ మనము పీజీ కానీ యూజీ కానీ చేసేటప్పుడు క్లాసెస్కి రెగ్యులర్గా ఏ విధంగా అటెండ్ అవుతామో అలా మీరు ఫుల్ టైం అనేది మీకు సంబంధించి టైం అనేది అక్కడ పెట్టాలి. నేను ఫ్రీగా ఉన్నాను అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేసుకోవచ్చు. లేదు నేను జాబ్ చేస్తున్నాను, ప్రతిరోజు నాకు యూనివర్సిటీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, లేదా ప్రతిరోజు నా సూపర్వైజర్ని కలవడానికి ఛాన్స్ ఉండదు అనుకునేవారు పార్ట్ టైం అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కనుక సో పిహెచ్డీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి పిహెచ్డీ సెలెక్ట్ అయినట్టయితే పిహెచ్డీ అడ్మిషన్ కోసం మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందని మీరు క్వైరీ చేస్తే మనకి ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ని అయితే డివైడ్ చేయడం జరిగింది అండ్ 2 టైప్ ఆఫ్ పిహెచ్డీ ఆఫరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫీకి సంబంధించిన దాంట్లో మీరు ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా, లేదా టెక్నాలజీలో సీట్ వచ్చినా, సైన్స్లో సీట్ వచ్చినా, ఫార్మసీలో సీట్ వచ్చినా, లేదా మీకు సంబంధించిన మేనేజ్మెంట్లో సీట్ వచ్చినా, లేదా ఇన్ఫర్మేటివ్లో సీట్ వచ్చినా కూడా ఈ రిలేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ సబ్జెక్ట్స్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే మీరు ఫుల్ టైం పిహెచ్డీ సెలెక్ట్ చేసుకుంటే 20,000 ఫర్ యానం అయితే ఉంటుంది. ఒకవేళ పార్ట్ టైం పిహెచ్డీ సెలెక్ట్ చేసుకుంటే 30,000 ఫర్ యానం అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ టైం సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే ఫెలోషిప్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజీసీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను, లేదా అదర్ ఫెలోషిప్స్కి నేను ఎలిజిబుల్ అవుతున్నాను, నేను పార్ట్ టైం పిహెచ్డీలో జాయిన్ అయ్యి ఫెలోషిప్ అప్లై చేసుకోవచ్చా సార్ అంటే ఫెలోషిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫుల్ టైం స్టూడెంట్స్కి మాత్రమే ఫెలోషిప్ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకు లాస్ట్ ఇయర్ 2025 ఆగస్ట్లో సీఎం ఒక మాట ఇవ్వడం జరిగింది. సో పిహెచ్డీ స్టూడెంట్స్కి కూడా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫెలోషిప్ ఇస్తాము, స్కాలర్షిప్ ఇస్తాము, స్టైపాండ్ ఇస్తామని చెప్పారు. అది సో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 5,000, 8,000 అయితే ఉంది. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ స్టూడెంట్స్కి వచ్చేసి 5,000 ఇస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్ రిలేటెడ్ వారికి 8,000 ఫెలోషిప్ అయితే ఇస్తున్నారు. సో అది జస్ట్ మీరు పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ టైం పిహెచ్డీలో కనుక జాయిన్ అయినట్లయితే అలాంటి క్యాండిడేట్స్కి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనేది వెరిఫై చేసి అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ మంత్ వచ్చేసి 5,000 to 8,000 వరకు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు అది క్లియర్గా తెలుసుకోవచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. కొంత ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అవ్వచ్చు ఇక్కడ మాట్లాడితే. సో మీరు కనుక ఫుల్ టైంలో జాయిన్ అయితే ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీరు 2026 తర్వాత కానీ 2027లో కానీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతామని కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మీరు ఫుల్ టైం పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్ టైం పెట్టుకుంటే మీరు జేఆర్ఎఫ్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో అప్పటి నుంచి మీరు ఫెలోషిప్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పార్ట్ టైం పెట్టే వారికి ఎటువంటి ఫెలోషిప్ రాదు, అది ఫస్ట్ గుర్తుంచుకోండి. ఫుల్ టైం వారికి ఫెలోషిప్ వస్తుంది. పార్ట్ టైం ఎవరు పెట్టుకుంటారంటే నార్మల్గా ఎంప్లాయీస్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, పిహెచ్డీ చేస్తున్నాడు అంటే పెట్టుకోవచ్చు, లేదా అదర్ ప్రైవేట్ వర్క్ చేస్తున్నారు, మీరు జస్ట్ పిహెచ్డీ చేయాలనుకుంటున్నారు, అలాంటి వారికి ఇక్కడ పార్ట్ టైం పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్ టైం వారికి ఫెలోషిప్ వస్తుంది, పార్ట్ టైం వారికి ఫెలోషిప్ రాదు. ఫెలోషిప్ రావాలంటే ఖచ్చితంగా మీరు జేఆర్ఎఫ్ కానీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవి లేని వారు ఫుల్ టైం పెట్టుకుంటే యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెలోషిప్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇన్ఫర్మేషన్. మీకు సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫుల్ టైం పెట్టుకుంటే ఫర్ ఇయర్ 20,000 పే చేయాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకవేళ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సంబంధించి లైక్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, సోషల్ సైన్స్ వాళ్ళు అయినట్టయితే 15,000 అనేది పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఇయర్ అనేది. మనకు పిహెచ్డీ వచ్చేసి ఏంటంటే 4 years అనేది ఉంటుంది ఫుల్ టైము. పార్ట్ టైం అయితేనేమో 5 years అయితే ఉంటుంది. ఈ 4 times మీరు 20,000, 4 times 15,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 times 30,000, 5 times 25,000 అయితే పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీరు ఫుల్ టైం పార్ట్ టైం పెట్టుకున్న దాన్ని బట్టి. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సూపర్వైజర్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే చేంజ్ చేసుకోవచ్చు మీ సూపర్వైజర్స్ని. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అండ్ దీంట్లో హాస్టల్ అప్లికేషన్ సంబంధించి కూడా ఇచ్చారు. హాస్టల్ అప్లికేషన్ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, ఎవరికి ప్రొవైడ్ చేయరని మీరు క్వైరీ చేసినట్టయితే హాస్టల్ అనేది ఓన్లీ ఫుల్ టైం స్టూడెంట్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చి ఉంటేనే మీకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హాస్టల్ గురించి. సార్ ఒకవేళ నాకు ఈ యొక్క పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయితే నాకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సూపర్విజన్ అనేది మీరు పిహెచ్డీలో సీట్ వచ్చారు, పిహెచ్డీలో సీట్ వస్తే సరిపోదు, మీ పిహెచ్డీ కూడా ఖచ్చితంగా క్యాంపస్ అండ్ కాన్స్టిట్యూటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి అండర్లో ఉన్న వారికి మాత్రమే రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు, నాకు సీట్ రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా, నిజాం కాలేజ్లో సీట్ వచ్చినా, అదర్ కాన్స్టిట్యూటెడ్ కాలేజ్ లైక్ పీజీ సికింద్రాబాద్లో సీట్ వచ్చినా కూడా మీకు హాస్టల్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకు ఇందిరా ప్రియదర్శిని కాలేజ్లో పిహెచ్డీలో సీట్ వచ్చింది అండర్ సూపర్వైజన్లో, లేదా సిటీ కాలేజ్లో నాకు సీట్ రావడం జరిగింది పిహెచ్డీ పర్పస్ అండర్ సూపర్విజన్లో. అలా అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూడా పిహెచ్డీ థీసిస్కి సంబంధించి సూపర్విజన్ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు అదర్ కాలేజెస్లో కూడా అలాట్ చేస్తారు, అదర్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అలా అలాట్ చేసిన వారికి ఇక్కడ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయరు, మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్కి మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ, కోటి ఉమెన్స్ సంబంధించి వీరనారి చాకలి ఐలమ్మ కానీ అలా మీకు మెయిన్ క్యాంపస్లో కనుక సీట్ వచ్చినట్టయితే అలాంటి వారికి హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్ ఛార్జెస్ అనేది లైక్ రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎలా అయితే ఉంటుందో పీజీ స్టూడెంట్స్కి అలానే ఉంటుంది. బట్ మీరు రీసెర్చ్ స్కాలర్స్ కాబట్టి కొంత అమౌంట్ అనేది ఇంకెక్కువనే ఉంటుంది. సో అది మీరు క్లియర్గా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు దీంట్లో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే.
అండ్ ఇంకొక 2 సెషన్స్ అయితే ఉంది. ఆ 2 సెషన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మనం ఈ వీడియోని అయితే వెండ్ చేద్దాం. అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనేది ఏ సబ్జెక్ట్స్లో మనకు ఇప్పుడు పిహెచ్డీ ఆఫర్ చేస్తున్నారు అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూనివర్సిటీ పిహెచ్డీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ అంటూ లిస్ట్ ఆఫ్ ది ఎంట్రన్స్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అనేది వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్ సంబంధించి అయితే ఉంటుంది. లైక్ అరబిక్ సంబంధించి ఇంగ్లీషు, హిందీ, ఇస్లామిక్ స్టడీస్, కన్నడ, లింగ్విజిస్ట్, మరాఠీ, పర్షియన్, ఫిలాసఫీ, సాంస్క్రిట్, తెలుగు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నట్లయితే ఆయా రిలేటెడ్ సబ్జెక్ట్లో మీరు పీజీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ తెలుగు అనేది ఉంది అండ్ ఇక్కడ కూడా తెలుగు అనేది ఉంది. రెండింటికి నేను అప్లై చేసుకోవచ్చా సార్ అంటే మీరు ఎంఏ తెలుగు చేసిన క్యాండిడేట్స్ అయితే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎంఏ అరబిక్ చేసిన వాళ్ళైతే రెండింటికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండింటికి అప్లై చేస్తే 2 సార్లు అమౌంట్ పే చేయాలి అండ్ 2 సార్లు ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ అనేది సేమ్ సెషన్స్లో ఉందా, డిఫరెంట్ సెషన్స్లో ఉందా, అండ్ దాన్ని మీరు మేనేజ్ చేసుకుంటారా చేసుకోలేరా అనే సిచ్యువేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే ఇవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కేటగిరీ వైజ్గా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కూడా ఉంది. సోషల్ సైన్స్లో ఎకనామిక్స్ ఇచ్చారు, హిస్టరీ ఇచ్చారు, లైబ్రరీన్ సైన్స్ ఇచ్చారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, పొలిటికల్ సైన్స్ ఇచ్చారు, సోషల్ వర్క్ ఇచ్చారు. కొన్ని సబ్జెక్ట్స్ దీంట్లో ఉండకపోవచ్చు. సబ్జెక్ట్స్ లేవు అంటే ఆ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ లేవు అని అర్థం. కానీ మీరు అలైడ్ సబ్జెక్ట్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తర్వాత మనకు ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఇచ్చారు, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చారు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫ్యాకల్టీ ఆఫ్ లా ఇచ్చారు. అండ్ సైన్స్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సైన్స్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేశారు. సైన్స్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, బట్ సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ డివైడ్ చేస్తే చాలా తక్కువ వేకెన్సీసే ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అలైడ్ సబ్జెక్ట్ని బేస్డ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లై జియో కెమిస్ట్రీ నుంచి ఆస్ట్రోనామీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, జెనెటిక్స్, జియోగ్రఫీకి సంబంధించి జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్లో వచ్చేసి బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ అండ్ ఫార్మసీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ ఫుడ్స్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటివ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇవి మనకు లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనమాట. సో పిహెచ్డీ ఆఫర్ చేస్తున్న సబ్జెక్ట్స్ అయితే. అండ్ ఫ్యాకల్టీ వైజ్ వేకెన్సీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంతా ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ సబ్జెక్ట్స్కి పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అనేది. ఇది మనకు వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికేబుల్ చేసుకొని మీరు ఎన్ని పోస్టులకి ఎన్ని వేకెన్సీస్కి ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి ఇక్కడ ఎంకామ్ కంప్లీట్ అయింది కాబట్టి ఎంకామ్ గురించే మాట్లాడతాను నేను. అదర్ సబ్జెక్ట్స్ సంబంధించిన వాళ్ళు సిమిలర్ ఎగ్జాంపుల్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఫ్యాకల్టీలో సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు, సబ్జెక్ట్ నేమ్ ఇచ్చారు, తర్వాత వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు 31+3 అని ఇచ్చారు. అన్నిటికీ +3, +1, +2 అని ఉంటుంది. ఇక్కడ ప్లస్కి మీనింగ్ ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ప్లస్ మీన్స్ ఏంటంటే అది సపరేట్ స్పెషల్ రిజర్వేషన్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ రిజర్వేషన్ ద్వారా మీరు 3 పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ సేమ్ టైం అన్రిజర్వ్డ్లో ఉన్న వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఉన్న వాటికి మీనింగ్ చెప్తాను ఫస్ట్ నేను. అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే యూఆర్ అని ఇచ్చేసి బ్రాకెట్ 12 అని ఇచ్చారు, బ్రాకెట్లో 4W అని అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తున్నారు, కేరళ నుంచి అప్లై చేస్తున్నారు, కర్ణాటక నుంచి అప్లై చేస్తున్నారు అనుకుంటే ఈ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అన్రిజర్వ్డ్లో ఉన్న 12 ఏవైతే ఉంటాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అన్రిజర్వ్డ్లో కూడా మళ్ళీ వచ్చేసి ఏంటంటే 4 ఉమెన్కి అన్నారు కాబట్టి టోటల్ 12లో వచ్చేసి 4 ఉమెన్ కాబట్టి 8 వచ్చేసి ఏంటి అంటే జనరల్ కేటగిరీలో ఉంటుంది. జెంట్స్ కాదు, జనరల్ కేటగిరీ. 4 వచ్చేసి ఉమెన్. సో ఈ జనరల్ కేటగిరీలో కూడా మళ్ళీ ఉమెన్స్ కనుక టాపర్స్ అయినట్లయితే ఉమెన్స్కి పోస్టులు అయితే వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ వేకెన్సీస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ రాశారు. ఎంఏ ఇంగ్లీష్లో ఫస్ట్ ఆల్ 12 టాపర్స్ ఉమెన్సే అనుకోండి. ఈ ఆల్ 12 టాపర్స్ ఉమెన్సే అనుకున్నప్పుడు అన్రిజర్వ్లో అన్నీ కూడా ఉమెన్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ కూడా ఉంటుంది. అప్పుడు మెన్స్కి రావడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఈ థింగ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో జనరల్లో వచ్చేసి టాపర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వారికి అలకట్ చేయడం జరుగుతుంది. బట్ అలా అని ఉన్న సీట్లు మొత్తం నాన్ లోకల్ వాళ్ళే టాపర్స్ ఉంటే వాళ్ళకే ఇస్తారనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండదు. నాన్ లోకల్కి సమ్ 15% వరకు కానీ లేదా సో ఇక్కడ 95% అంటే 5% రిజర్వేషన్ వరకు మాత్రమే ఉంటుంది నాన్ లోకల్కి. దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం నాన్ లోకల్ గురించి. బట్ ఇక్కడ ఏంటి అంటే 12 ఏవైతే ఉన్నాయో అన్రిజర్వ్డ్ దీనికి అందరు ఎలిజిబుల్ అవుతారనమాట. తర్వాత బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ కదా, బీసీడీకి సంబంధించి అన్రిజర్వ్డ్లో ఉన్న 12
12కి ఎలిజిబుల్ అవుతాను అండ్ బీసీడీలో ఉన్న 2కి ఎలిజిబుల్ అవుతాను. టోటల్గా నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 14. నేను కనుక ఫిమేల్ ఆర్ ఉమెన్ అయినట్లయితే సో ఇక్కడ ఎన్ని అంటే 14కి ఎలిజిబుల్ అవుతాను. నేను మెన్ అనుకోండి, సో 12లోకి వెళ్ళి 4 తీసేయాలి అండ్ 2లోకి వెళ్ళి 1 తీసేయాలి. అప్పుడు వచ్చేసి ఇక్కడ 8 ఉంటుంది అండ్ ఇక్కడ 1 ఉంటుంది, 9 అనేది ఉంటుంది. నేను 9కి ఎలిజిబుల్ అవుతాను. సో అలా మెన్ అయినట్టయితే ఈ సిచ్యువేషన్లో వచ్చేసి బీసీడీ మెన్ అయినట్టయితే అన్రిజర్వ్లో 8కి ఎలిజిబుల్ అవుతారు అండ్ కేటగిరీలో 1కి ఎలిజిబుల్ అవుతారు. టోటల్ 9కి ఎలిజిబుల్ అవుతారు. మీ కేటగిరీ అనేది సో బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ అనేది అయితే చూసుకోండి. ఎగ్జాంపుల్ నేను కామర్స్ అని చెప్పాను కాబట్టి కామర్స్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కామర్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుదాము. కామర్స్ సంబంధించి నాది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. నేను బీసీడీ అండ్ సేమ్ టైం మేల్ కేటగిరీ నాది. నేను తెలంగాణకు లోకలే. నేను ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతాను, ఇక్కడ ఎన్ని వేకెన్సీస్కి ఎలిజిబుల్ అవుతాను అంటే ఇక్కడ టోటల్ 24 ఉన్నాయి. 24కి 24 నేను ఎలిజిబుల్ అవ్వను. 24లో వచ్చేసి నా కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ అనేది అన్రిజర్వ్లో వచ్చేసి 10 ఉన్నాయి. 10కి కూడా 10కి ఎలిజిబుల్ అవుతానంటే నేను మెన్ కాబట్టి 10కి ఎలిజిబుల్ అవ్వను. పక్కన బ్రాకెట్లో 3 ఉమెన్ అని ఇచ్చారు కాబట్టి 3 తీసేయాలి. 3 తీసేసి 10 ఉంటాయి. నేను 7కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాను. సేమ్ టైం నా కేటగిరీ బీసీడీ కాబట్టి బీసీడీలో 2 ఉన్నాయి. 2కి 2 ఎలిజిబుల్ కాను. 2లోకి వెళ్ళి 1 తీసేస్తాం, ఉమెన్ ఉంది కాబట్టి 1 ఎలిజిబుల్. సో ఎన్ని అవుతాయి అప్పుడు బీసీడీ నుంచి నేను రాస్తున్నట్టయితే టోటల్ 8 కామర్స్కి ఉన్నాయని కోవాలి. అన్రిజర్వ్లో ఉన్నాయి అన్ని కేటగిరీ స్టూడెంట్స్. మీరు బీసీఏ వాళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, బీసీబీ వాళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, బీసీసీ వాళ్ళైనా యాడ్ చేయొచ్చు, బీసీఈ అయినా, ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైనా సరే మీరు కనుక టాపర్స్ అయినట్టయితే అన్రిజర్వ్లో. సో అంటే ఇక్కడ ఏంది, ఈ 7లో నాకు రావాలంటే నేను ఎంట్రన్స్ టెస్ట్ రాసిన కామర్స్ స్టూడెంట్స్లో టాప్ 7లో ఉంటే నాకు ఈజీగా సీట్ వస్తుంది. అండ్ తర్వాత ఈ 1 అనేది ఏంటంటే నా రిజర్వేషన్లో నేను టాప్ 1లో ఉంటే నాకు ఆ రిజర్వేషన్లో సీట్ రావడం జరుగుతుంది. వెన్ కంపేర్ విత్ మెన్ అండ్ ఉమెన్. సో నాకు ఈ 1లో సీట్ రావడం జరుగుతుంది. అది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్లా ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన వేకెన్సీస్ ఇచ్చారు. ఇప్పుడు డిస్ప్లే చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ అనేది మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసాము. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం అనెక్సరీ 1 గురించి మాట్లాడుకోవడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనేది ఏ సబ్జెక్ట్స్ మనకు ఇందులో ప్రజెంట్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయనేది మాట్లాడుకున్నాము. అండ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఏమున్నాయనేది మాట్లాడుకున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వీడియో ఎండింగ్లో మాట్లాడుతున్నాం అనుకోకండి. సో ఇక్కడ అలైడ్ సబ్జెక్ట్స్ మీనింగ్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ది అలైడ్ సబ్జెక్ట్స్ అనేది ఒక పీజీ కంప్లీట్ చేసిన వారు వేరియస్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఈక్వాలెంట్ డిగ్రీస్ కింద ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో వచ్చేసి ఏంటంటే మనకు ఈక్వాలెంట్ డిగ్రీస్ అయితే ఉండవు. ఎంఏ ఇంగ్లీష్ చేసిన వారు ఇంగ్లీష్కి అప్లై చేసుకోవాలి, హిందీ చేసిన వారు హిందీకి అప్లై చేయాలి, కన్నడ చేసిన వారు కన్నడకి అప్లై చేయాలి, లింగ్విజిస్టిక్ చేసిన వాళ్ళు లింగ్విజిస్ట్కి అప్లై చేసుకోవాలి, పర్షియన్ చేసిన వారు పర్షియన్కి అప్లై చేయాలి, ఫిలాసఫీ వాళ్ళు ఫిలాసఫీకి అప్లై చేయాలి. ఇలా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ అయితే మనకి ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ఓరియంటల్ లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే మీరు కనుక అరబిక్ ఓరియంటల్ లాంగ్వేజెస్ చేసినట్లయితే పీజీలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ అరబిక్ చేశారనుకుంటే మీరు దీనికి అప్లై చేయొచ్చు. సేమ్ టైం పైన ఉన్న అరబిక్ కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అరబిక్ అయితే ఇవ్వలేదు. అండ్ నేను ఎంఏ తెలుగు చేశాను అనుకుంటే ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగుకి అప్లై చేయొచ్చు, ఇక్కడ ఉన్న తెలుగుకి అప్లై చేయొచ్చు, 113కి అప్లై చేయొచ్చు, 123కి అప్లై చేయొచ్చు. మీరు కనుక తెలుగు చేసి ఇక్కడ ఇచ్చారు మనకు ఎంఏ తెలుగు కానీ, ఎంపీల్ తెలుగు కానీ, లింగ్విజిస్టిక్ ఇన్ తెలుగు కానీ, ఫ్లోక్ లిటరేచర్ కానీ అండ్ స్టడీస్ సంబంధించి కానీ, కంపారిటివ్ లిటరేచర్ సంబంధించి ఇలా మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేసినా కూడా మనకు ఇప్పుడు మనకు పొట్టి శ్రీరాములు వాటెవర్ యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో మనకి ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. అలా మీరు తెలుగు స్పెషలైజేషన్ తోటి ఏం చేసినా కూడా ఓరియంటల్ లాంగ్వేజ్లో అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైం లాంగ్వేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ఇచ్చారు. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎకనామిక్స్ ఇచ్చారు. ఎకనామిక్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఈక్వలెంట్ డిగ్రీస్ చూడొచ్చు. అప్లైడ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, స్టాటిస్టికల్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఫర్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఇలా ఇచ్చారు. ఈ సబ్జెక్టులు ఏం చేసినా అప్లై చేయొచ్చు. హిస్టరీ ఇచ్చారు. హిస్టరీ అనేది మనకు యాన్స్టెంట్ హిస్టరీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎంఏ హిస్టరీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ సైన్స్ చేసిన అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా లైబ్రరీ సైన్స్ అనేది ఎంఎల్ఐసి కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితేనేమో దట్ ఈస్ 55% ఉండాలి. రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంది బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 50% అనేది మీ పీజీలో ఉంటే సరిపోతుంది. జనరల్ కేటగిరీ అంటే నాన్ లోకల్ కూడా జనరల్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇచ్చారు. పొలిటికల్ సైన్స్ వచ్చేసి ఏంటంటే డిఫెన్స్ స్టడీస్ చేసిన అంటే ఎంఏ పొలిటికల్ సైన్స్తో పాటు అది చేస్తే అప్లై చేసుకుంటాడు వాడు, దానికి డౌట్ లేదు. అది కాకుండా మీరు డిఫెన్స్ స్టడీస్ చేసిన, డిఫెన్స్ స్టడీస్ అండ్ స్ట్రాటజీస్ చేసిన, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ చేసిన, స్టడీస్ స్పెషల్ సంబంధించి చేసిన, తర్వాత ఉమెన్ స్టడీస్లో మీరు పీజీ చేసినా కూడా మీరు ఈ యొక్క పొలిటికల్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు. సైకాలజీ ఇచ్చారు. సైకాలజీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైకాలజీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంఎస్సీ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, క్రిమినాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు,
MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. MEd ఆర్ ఎంపెడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. MEd ఎంపెడ్ అనేది ఎడ్యుకేషన్లో మీకు వేకెన్సీస్ లేవు అంటే MEd ఎంపెడ్ చేసిన వాళ్ళు సైకాలజీకి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MEd కంప్లీట్ చేశాను, ఇప్పుడు ఎడ్యుకేషన్ పేపర్కి అప్లై చేయొచ్చు, PhD కోసం సైకాలజీ పేపర్కి అప్లై చేయొచ్చు. కాకపోతే మనకు అక్కడ షెడ్యూల్ ఇచ్చారు, సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్ పేపర్ సేమ్ టైంలో ఉందా, సేమ్ డేట్లో ఉందా, డిఫరెంట్ సెషన్స్లో ఉన్నాయని చూసుకొని అప్లై చేయాలి. లేదంటే 2 పేపర్స్కి అప్లై చేస్తే మీరు లాస్ అవుతారు. ఇలా మనకి ఎలిజిబిలిటీస్ డిగ్రీస్ ఇచ్చారు. అండ్ MBA చేశారు, MBA చేసిన వాళ్ళు మేనేజ్మెంట్కి అప్లై చేస్తారు అండ్ ఇక్కడ సైకాలజీకి అప్లై చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్లో వేకెన్సీస్ లేవనుకుంటే మీరు సైకాలజీకి అయితే అప్లై చేయొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. సోషియాలజీకి సంబంధించి ఇచ్చారు. సోషియాలజీ వచ్చేసి MA సోషియాలజీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలా సార్, వేరే వాళ్ళు చేయకూడదు అని క్వైరీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సోషియాలజీకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే MA సోషియాలజీ చేసిన వారు అప్లై చేయొచ్చు, సోషల్ వర్క్ చేసిన వారు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మీరు PG ఇన్ ఆంథ్రోపాలజీ కానీ, సోషల్ ఆంథ్రోపాలజీ కానీ, ట్రైబల్ స్టడీస్ కానీ, డెవలప్మెంట్కి సంబంధించి పాపులేషన్ స్టడీస్లో కనుక పీజీలు చేసి అప్లై చేయొచ్చు. ఈ పీజీలన్నీ ఎక్కడ ఉంటాయి సార్, నేను చూడలే అంటూ సో మెనీ ఆస్పెంట్స్ క్వైరీ చేశారు మీరు. సో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మీరు చూస్తే మల్టిపుల్ పీజీస్ మీకు డిస్ప్లే అవుతాయి. ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఈ పీజీస్ అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. రూరల్ డెవలప్మెంట్, మీరు MAలో రూరల్ డెవలప్మెంట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. అండ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ చేసిన అప్లై చేసుకోవచ్చు. డెవలప్మెంట్ స్టడీస్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. హెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ డిగ్రీస్ అయితే ఇచ్చారు, ఇలా మీరు చేస్తే అప్లై చేసుకోవచ్చు. కామర్స్ ఉంది, కామర్స్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ ఇచ్చారు. MCom చేసిన వారితో పాటు మీరు ఒకవేళ MBA చేసిన వాళ్ళు కూడా కామర్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు కామర్స్కి జాయిన్ అవుతున్నారంటే మేనేజ్మెంట్లో వేకెన్సీస్ లేవనుకుంటే కామర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ కూడా సేమ్, మేనేజ్మెంట్లో లేదు అనుకుంటే మీకు కామర్స్లో వేకెన్సీస్ లేవనుకుంటే మేనేజ్మెంట్ అప్లై చేయొచ్చు. బట్ అప్లై చేసేటప్పుడు మీరు కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. రివైజ్డ్ అల్మానిక్ అనేది ఉంటుంది, రివైజ్డ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. ఎవ్రీ సెషన్స్లో అలైడ్ సబ్జెక్ట్స్ మార్చడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ అవైలబిలిటీని బట్టి. అండ్ అనదర్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కరికులం డెవలప్మెంట్లో మీరు పీజీలు చేసినా లేదా ఆ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నా, మీ పీజీలో ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సైకాలజికల్ టెస్ట్కి సంబంధించి, ప్రీ స్కూల్ ఇన్ సర్వీస్ టీచర్ సంబంధించి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్స్ లెవెల్కి సంబంధించి, స్పెషలైజేషన్స్ తోటి, అండ్ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి, అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన లీడర్షిప్ సంబంధించి, ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి, ప్రాస్పెక్టివ్ రీసెర్చ్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి, ICT ఇన్ ఎడ్యుకేషన్, అసెస్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రోగ్రెస్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఈ రిలేటెడ్ దానిలో మాస్టర్ డిగ్రీస్ చేసిన వారు మీరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్కి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఆఫ్ లా కూడా సేమ్, LLM చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు, ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇది ఇంపార్టెంట్ మనకు. సో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో చాలా సబ్జెక్టులు అందరు స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటంటే అప్లైడ్ జియోకెమిస్ట్రీ ఇచ్చారు. మీరు MSc అప్లైడ్ జియోకెమిస్ట్రీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదు జియాలజీ చేసిన అప్లై చేయొచ్చు, MSc జియోఫిజిక్స్ చేసిన అప్లై చేయొచ్చు, MSc కెమిస్ట్రీ ఉన్న అప్లై చేయొచ్చు, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉన్న అప్లై చేయొచ్చు, MSc స్టాటిస్టిక్స్ ఉన్న అప్లై చేయొచ్చు, అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉన్న అప్లై చేయొచ్చు, అగ్రికల్చర్ ఉన్న అప్లై చేయొచ్చు, MSc అగ్రికల్చర్. తర్వాత బాటనీ చేసిన అప్లై చేయొచ్చు, జియోగ్రఫీ చేసిన అప్లై చేయొచ్చు, MSc ఆర్కాలజీ చేసిన అప్లై చేయొచ్చు, బయోకెమిస్ట్రీ చేసిన అప్లై చేయొచ్చు, MSc మైక్రోబయాలజీ చేసిన అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MSc మైక్రోబయాలజీ సంబంధించిన వేకెన్సీస్ లేవు సార్ అంటే మీరు MSc మైక్రోబయాలజీ చేశారు, సో ఇక్కడ జియో అప్లైడ్ దానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మాత్రం సేమ్ డేలో ఎగ్జామ్స్ ఉన్నాయా, డిఫరెంట్ డేలో ఎగ్జామ్స్ ఉన్నాయా, డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అవసరమైతే యూనివర్సిటీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి అలైడ్ సబ్జెక్ట్ సంబంధించిన క్లారిటీ తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. జియోకెమిస్ట్రీకి వచ్చేసి మీరు PG మ్యాథమెటిక్స్లో చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రోనామీ సంబంధించి ఆస్ట్రోనామీ రిలేటెడ్ టు ఫిజిక్స్ కాబట్టి MSc ఫిజిక్స్ చేసిన ఎవరైనా ఈ యొక్క ఆస్ట్రోనామీ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ బయోకెమిస్ట్రీ అయితే ఇచ్చారు. బయోకెమిస్ట్రీకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే MSc బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఫస్ట్ ఎలిజిబుల్. వారితో పాటు MSc ఆర్ MPhil ఆర్ PhD ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, జెనెటిక్స్ చేసిన వాళ్ళు, లైఫ్ సైన్సెస్ అని ఇచ్చారు. MScలో ఎలాంటి లైఫ్ సైన్సెస్ చేసిన ఎలిజిబుల్ అవుతారు, బయాలజికల్ సైన్సెస్ చేసిన ఎలిజిబుల్ అవుతారు, అగ్రికల్చర్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ అవుతారు, ఫార్మసీ చేసిన ఎలిజిబుల్ అవుతారు, MSc వెటర్నరీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఫోరెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, MD మెడిసిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, న్యూట్రిజన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇలా ఈక్వలెంట్ డిగ్రీస్ ఇచ్చారు మనకు చూడండి. ఒకవేళ మీరు MSc న్యూట్రిజన్ చేశారు, మీకు వేకెన్సీస్ లేవనుకుంటే బయోకెమిస్ట్రీకి అప్లై చేయొచ్చు. బయోటెక్నాలజీ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ ఇచ్చిన కోర్సెస్ అన్ని అప్లై చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ఎలాబరేట్ చేయలేను. ఈ యొక్క లింక్ ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇవన్నీ అలైడ్ సబ్జెక్ట్స్ అనమాట. అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
సో ఇంకొక 5 మినిట్స్లో వీడియోని అయితే ఎండ్ చేద్దాం. దీంట్లో వచ్చేసి ఇవాల్యుయేషన్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇవాల్యుయేషన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి క్వైరీ చేశారు కాబట్టి ఇవాల్యుయేషన్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాం. క్వాలిఫై అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనకు సంబంధించిన ఇంటర్వ్యూ కావచ్చు, మార్క్స్ వెయిటేజ్ కావచ్చు, ఏ విధంగా తీస్తారు అనేది ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఫైనల్ మార్క్ షీట్ లాగా అనుకోవచ్చు. సో మీకు ఏ సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మీకు ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ తోటి, జెండర్ తోటి, కేటగిరీ తోటి అండ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఫస్ట్ 4 కాలమ్స్ ఏవైతుందో దీంతో పని లేదు. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎంత స్కోర్ అయితే రావడం జరిగిందో ఇక్కడ రాయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ టోటల్గా మనం ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నాము, దానికి సంబంధించి 30 మార్క్స్ అని చెప్పుకున్నాము. 30 మార్క్స్ వెయిటేజ్ ఎలా తీస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 10 మార్క్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ 15 మార్క్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ 5 మార్క్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా 10 + 15 వచ్చేసి 25, 25 + 5 వచ్చేసి 30 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్. 9th బిట్ వచ్చేసి 30 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిహెచ్డి స్కోర్ మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా దాన్ని 70 కింద కుదిస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి 30 మార్క్స్ కింద కుదిస్తారు. ఈ 30 మార్క్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన 30 మార్క్స్ ఏ విధంగా అలకేట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ మీ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని బట్టి, ఇంటర్వ్యూని బట్టి. ఇంటర్వ్యూ ఓన్లీ 5 మార్క్స్ మాత్రమే ఉంటుంది, మీరు గుర్తుంచుకోవచ్చు. రిమైనింగ్ సెషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ 10 మార్క్స్ ఏ విధంగా అలకేట్ చేస్తారంటే మీ పీజీ అండ్ యూజీలో వచ్చిన పర్సెంటేజ్ని బట్టి పీజీ అండ్ యూజీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో మాస్టర్ డిగ్రీ, ఎస్పెషల్లీ ఇక్కడ పీజీ మార్క్స్ చూస్తారు. మీరు పీజీ అనేది ఎంఏ చేశారు, ఎంఎస్సీ చేశారు, ఎంకామ్ చేశారు, అదర్ థింగ్స్ ఏదైనా చేశారనుకోండి, పీజీలో మీకు కనుక 80% అండ్ ఎబోవ్ ఉన్నట్టయితే మార్క్స్ 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పీజీ మార్క్స్ని బట్టి పీజీలో మీకు 80% ఆర్ ఎబోవ్ ఉంటే 10 మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూలో వచ్చేసి ఇక్కడ 10 మార్క్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి మీకు పీజీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నట్టయితే. తర్వాత వచ్చేసి 79 to 70% మధ్యలో ఉంటే 8 మార్క్స్ ఇస్తారు. తర్వాత 69 to 60 మధ్యలో ఉంటే 6 మార్క్స్ ఇస్తారు. మీ మార్క్స్ అనేది 59 నుంచి 50 మధ్యలో ఉంది అంటే 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 6 మార్క్స్ వచ్చాయి అనుకుందాము మీ పర్సంటేజ్ ప్రకారం. తర్వాత సార్ నాకు యూజీసీ నెట్ ఉంది, సెట్ ఉంది, జేఆర్ఎఫ్ ఉంది, వాట్ ఎవర్ ఉంది అంటే మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే జేఆర్ఎఫ్ కనుక ఉన్నట్టయితే ఫెలోషిప్ స్టూడెంట్స్ అయినట్టయితే 15 మార్క్స్ బై డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు మ్యాక్సిమం స్కోర్ 10, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 15. మీకు జేఆర్ఎఫ్ ఉంటే 15 ఇచ్చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది మీకు ఇక్కడ 6 వచ్చింది అనుకుందాం, ఇక్కడ 15 వచ్చింది అనుకుందాం. సో మీకు వచ్చేసి ఎంత ఉంటుంది 21 అవుతుంది అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకుంటాం. అలా ఇక్కడ జేఆర్ఎఫ్ కనుక మీకు ఉంటే ఈక్వలెంట్ జేఆర్ఎఫ్ లైక్ యూజీసీ నెట్లో కానీ, సిఎస్ఐఆర్లో కానీ, ఐసీఏఆర్లో కానీ, ఐసీఎంఆర్లో కానీ, డీబీటీలో కానీ అండ్ ఇన్స్పైర్ ఫెలోషిప్లో కానీ, ఎన్సీఎఫ్, ఎస్ఎఫ్ కానీ అలాంటి వాటిలో మీకు ఉంటే 15 మార్క్స్ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా మీరు యూజీసీ నెట్ ఓన్లీ క్వాలిఫై అయ్యారు, లేదా పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయ్యారు, సెట్ ఓన్లీ క్వాలిఫై అయ్యారు, తెలంగాణ సెట్ క్వాలిఫై అయ్యారు, లేదా యూజీసీ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు నెట్ క్వాలిఫై అయినా, పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయినా కూడా 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి. లేదు మీకు ఎంపిల్ ఉంది అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 మార్క్స్ అయితే ఇస్తారు. సార్ నాకు అన్నీ ఉన్నాయి, తెలంగాణ సెట్ ఉంది, జేఆర్ఎఫ్ ఉంది, ఎంపిల్ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ 15 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్ ఇస్తారని కూడా క్వైరీ చేస్తారు. అలా ఉండదు, మ్యాక్సిమం మార్క్స్ 15. ఇప్పుడు మీకు జేఆర్ఎఫ్ ఉందనుకోండి 15 ఇచ్చేస్తారు, రిమైనింగ్ కన్సిడర్ చేయరు. మీకు నెట్ ఓన్లీ ఉందనుకోండి సో మీకు అది 10 మార్క్స్ కన్సిడర్ చేస్తారు, రిమైనింగ్ అనేది కన్సిడర్ చేయరు. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇది మనకు వెయిటేజ్ సంబంధించి. తర్వాత ఇంటర్వ్యూలో వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ 5 మార్క్స్ కూడా మీరు పేపర్స్ ఏమైనా పబ్లిష్ చేశారా, సినాప్సిస్ ఏమైనా పబ్లిష్ చేశారా అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. మీకు సినాప్సిస్ ఉన్నట్టయితే సో 5 పేపర్స్ అయితే అడుగుతారు. 5 పేపర్స్ పబ్లిష్ చేసి ఉంటే 5 పేపర్స్కి ఈచ్ 1 మార్క్ కింద కానీ, ఈచ్ 1 అదర్ థింగ్ కింద కానీ క్యారీ చేస్తారు. సో ఇక్కడ సినాప్సిస్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ ఉన్నట్టయితే సినాప్సిస్ రాంగ్ ఆన్సర్, ఇది సినాప్సిస్ కాదు. రీసెర్చ్కి సంబంధించిన పబ్లికేషన్స్ మీకు ఎన్ని పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అవి ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా మీకు ఏదైతే పట్టుకెళ్లారో ఇంటర్వ్యూకి సంబంధించి రీసెర్చ్ సినాప్సిస్ దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ అయితే క్వశ్చన్ చేస్తారు. ఇంటర్వ్యూలో మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటే 5కి 5 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియోలో మనం ప్రతి టాపిక్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. అప్లికేషన్ 26th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 25th సెప్టెంబర్ లాస్ట్ డేటు. సో 2000 రూపీస్ తోటి ఓసీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 తోటి అప్లై చేయాలి. ఇఫ్ మోర్ పేపర్స్ అప్లై చేస్తే అమౌంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. విత్ లేట్ ఫీ తోటి మనకి 1 అక్టోబర్ వరకు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 1 అక్టోబర్ వరకు మీరు చేసుకుంటామంటే 26th సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు మీరు ఎక్స్ట్రా 2000 పే చేయాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్కి. అది మనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్. ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. మీరు ఓసీ కేటగిరీ నాన్ లోకల్ అయితే 55% అనేది మీ పీజీలో ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ,
బీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ నాన్ లోకల్ అయితే ఖచ్చితంగా 55% అనేది ఉండాలి. అండ్ ఇది మనం మాట్లాడుకోవడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం. ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.